ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ పాయసం చేస్తున్నాను నా స్టైల్లో. దీనికి కావాల్సినవి పాలల్లో ఉడికించి పెట్టుకున్న సొరకాయ స్క్రాప్ ఇది. తర్వాత కొంచెం పంచదార, యాలక పొడి, జీడిపప్పు, కిస్మిస్, కొంచెం పాలు, కొంచెం నెయ్యి. ఇప్పుడు నెయ్యి వేసి అది వేగేటప్పుడు టైం పడుతుంది కదా, మీ అందరి టైం నేను ఎందుకు వేస్ట్ చేయాలి, అందుకని దీన్ని స్క్రాప్ని పాలల్లో ఉడికించి పెట్టుకున్నాను. నేతిలో వేయిస్తే కొంచెం బ్రిస్క్గా ఉంటుంది, అది పెద్దవాళ్ళు తినలేరు, పిల్లలకి గొంతులో అడ్డుపడుతుంది. అందుకని పాలల్లో ఉడికించేస్తే మెత్తగా అయిపోతుంది. అది ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొంచెం ప్యాన్లో కొంచెం నెయ్యి పెట్టుకుని ఇందులో కొంచెం జీడిపప్పు, కిస్మిస్. హల్వా అనుకోండి, హల్వాకైతే నేను అందులోనే వేగుతుంది కాబట్టి అలా ఉంచేస్తాను, కానీ దీనికి వేయిస్తాను పాయసానికి. హల్వాకి ఎక్కువసేపు వేగుతుంది, పాయసానికి ఎక్కువసేపు వేగదు కదా నేతిలో, అందుకని. సరే వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వేసేసి పంచదార వేస్తున్నాను. పంచదార బాగా కొంచెం లేత పాకంలో వస్తే, కావాలంటే మీరు మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, కానీ నేను నా స్టైల్లో చేస్తున్నాను. లైట్గా ఉంటుంది, పిల్లలకి హెవీ లేకుండా. ఇలా కొంచెం పంచదార కరిగాక ఇలా ఇది ఉడికించి పెట్టుకుంటే సాయంత్రం పిల్లలు వచ్చేప్పటికి వెంటనే పాలు కాచి ఇచ్చేయచ్చు. ఇలా జీడిపప్పు కూడా వేయించి పెట్టుకుంటే సరిగ్గా 10 నిమిషాలు. అయితే ముందు 10 నిమిషాలు మనం కోస్తాం కదా, దానికో 10 నిమిషాలు, ఉడికించడం అవన్నీ చేయడానికి ఒక 5 నిమిషాలు, లేకపోతే ఇది మొత్తానికి 20 నిమిషాలు లేనిది రుచిగా ఏం వంట వస్తుందండి. కొంచెం ఒకటి, కానీ నేను చిన్నప్పుడు ఒక సూక్తి చదివాను, నువ్వు పని ఎంత త్వరగా చేసావు, త్వరగా ముగించావు అన్నది కాదు ముఖ్యం, ఎంత నైపుణ్యంగా చేసావు అన్నది అని. నాకు అది చాలా బాగా ప్రతి దాంట్లో నేను అన్వయించుకుంటాను దాన్ని. చూసారా, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని కొంచెం పంచదారలో బాగా ఉడకనిస్తే కొంచెం పాలు పోసాక పంచదార వేయచ్చు, కానీ పంచదార వేసాక పాలు పోసి స్టవ్ మీద పెట్టకూడదు, తెలిసిందే కదా. బెల్లమైనా అంతే, తొందరగా చెప్పలేము, విరిగిపోవచ్చు. అందుకని పాలే ముందు బాగా కాచి ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, బాగా పంచదార కరిగిపోయినట్టు అనిపిస్తుంది కదా, స్టవ్ ఆపేసాను. పాలు పోస్తున్నాను. మనకి కావాల్సినంత పాలు పోసుకోవచ్చు. మనకి ఎక్కువ కూర కావాలి, అలా ఎక్కువ కావాలంటే అలా. అంతే, పాయసం అయిపోయింది, రెడీ.